మన ఓటు మనకే అనే నినాదంతో ముందుకు సాగుతామని బహుజన సమాజ్ పార్టీ అవనిగడ్డ అసెంబ్లీ అభ్యర్థి గుంటూరు నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఘంటసాల మండలంలోని కొడాలి గ్రామంలో నాగేశ్వరరావు స్వగృహంలో మాట్లాడుతూ అవనిగడ్డ నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయన్నారు. ప్రస్తుత మాజీ ఎమ్మెల్యేలు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను పూర్తిగా విస్మరించి అభివృద్ధికి నోచుకోకుండా చేశారని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలపై దృష్టి పెట్టి వారి అభివృద్ధి ధ్యేయంగా పనిచేయడం తమ పార్టీ లక్ష్యమన్నారు. నియోజకవర్గంలోని పలు గ్రామాలను ఇప్పటికే సందర్శించి సమస్యలు గుర్తించినట్లు తెలిపారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే నివసించడానికి గృహాలు, గ్రామాల్లో శ్మశానాలు, జీవించడానికి జీవనోపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆదాయ వనరులు రాకుండా సంక్షేమ పథకాలు ఇవ్వడం వల్ల ఉపయోగం లేదన్నారు. ప్రతి ఒక్కరికి శాశ్వతంగా ఆదాయ వనరులు కల్పించడమే ధ్యేయంగా తమ పార్టీ పనిచేస్తుందన్నారు. రోడ్ల అభివృద్ధి విషయంలో ప్రస్తుత మాజీ ఎమ్మెల్యేలు పట్టించుకోకపోవడం ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. అవనిగడ్డ అభ్యర్థిగా తనను ఎంపిక చేసిన రాష్ట్ర అధ్యక్షులు పరమజ్యోతికి ఈ సందర్భంగా నాగేశ్వరరావు కృతజ్ఞతలు తెలియజేశారు. సోమవారం తాను నామినేషన్ వేయనున్నట్లు వెల్లడించారు. ఏనుగు గుర్తును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల ఐక్యతే ధ్యేయంగా ముందుకు సాగుతామన్నారు. నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఒకే సామాజిక వర్గానికి సీటు కేటాయించడం దురదృష్టకరమన్నారు. జై భీములు. ఈనాడు బహుజన సమాజ్ పార్టీ అవనిగడ్డ నియోజకవర్గ అభ్యర్థిగా గుంటూరు నాగేశ్వరరావుని నేను పోటీ చేయడానికి రాష్ట్ర నాయకత్వం నుంచి అనుమతి లభించింది. ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు మరి ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు కానీ, గతంలో పనిచేసిన ఎమ్మెల్యే గారు కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలని పూర్తిగా అంటే అసలు ఏమాత్రం పట్టించుకునే విధంగా, అభివృద్ధికి నోచుకునే విధంగా వాళ్ళందరినీ వదిలేసిన సందర్భాలు బోలెడున్నాయి. ముఖ్యంగా వాళ్ళ మీద మేము దృష్టి పెట్టి బహుజన సమాజ్ పార్టీ యొక్క సిద్ధాంతం కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల అభివృద్ధి ముఖ్యోద్దేశంగా పార్టీ సిద్ధాంతం కాబట్టి వాళ్ళ అభివృద్ధి లక్ష్యంగా మేము ఎన్నికలకు వెళ్తున్నాం. ఎన్నికలకు వెళ్ళి గ్రామంలో ప్రతి గ్రామాన్ని సందర్శించి, ప్రతి గ్రామాన్ని తిరిగి, ప్రతి ఓటర్ని పలకరించి ఆ గ్రామంలో ఉన్న సమస్యలన్నీ ఇప్పటికే చాలా సమస్యలు గుర్తించాం. ముఖ్యంగా సమస్యలు ఏంటంటే ప్రతి వారికి తగినన్ని సదుపాయాలు, గ్రామంలో నివాసానికి కానీ, బరియల్ గ్రౌండ్స్ కానీ, శ్మశాన వాటికలు, మిగతా జీవనోపాధి కానీ, మరీ ముఖ్యంగా ఎవ్వరికీ స్టాండర్డ్ ఇన్కమ్ అనేది లేనే లేదు. ఏ ఒక్కరికి కూడా స్టాండర్డ్ ఇన్కమ్ అనేది లేదు. ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి కానీ అవేవో నామకార్థానికి తప్ప అవన్నీ శాశ్వతమైన ప్రాతిపదికన వాళ్ళకి ఇన్కమ్ సోర్సెస్ అనేది, జీవనోపాధి అనేది లేదు. ఖచ్చితమైనది మన ఎస్సీ, ఎస్టీలకు మాత్రం ముఖ్యంగా వాళ్ళకి ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏవైతే నిధులైతే ఉన్నాయో వాళ్ళ అభివృద్ధి కోసం ఏ ఇంట్లోనూ అందరికీ 15,000 అమ్మఒడి అనేది పెడుతున్నారు తప్ప ఏమాత్రం వాళ్ళు నిలబడటానికి జీవనోపాధి, స్వయం ఉపాధి పథకాలు అనేవి ఏమీ లేవు. అంటే ఈ ప్రభుత్వం పూర్తిగా మనుషుల్ని కొనటానికి, అంటే ఓటర్లను కొనటానికి తప్ప వాళ్ళు అభివృద్ధి కోసం ఏమాత్రం పని చేయట్లేదనే విషయాన్ని మనందరం గమనించాలి. ఇదే విషయాన్ని బహుజన సమాజ్ పార్టీ జనంలోకి తీసుకెళ్ళబోతుంది. అదేవిధంగా ఈ రోడ్లు కానీ, గతంలో పనిచేసిన ఎమ్మెల్యే గారు కానీ, ఇప్పుడున్న పనిచేస్తున్న ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు కానీ ఏమాత్రం పట్టించుకున్న పరిస్థితులు లేవు. ముఖ్యంగా మెయిన్ రోడ్లే వదిలేస్తే గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీ కాలనీలు అస్సలు లేవు. బీసీలకైతే ఎప్పటికప్పుడే బీసీలు అన్ని పార్టీలు బీసీలు మావి, మా బీసీలు అని చెప్తూనే ఉన్నారు. కానీ వాళ్ళకి ఎక్కడ ఉద్యోగాల్లో కానీ, వ్యాపారాల్లో కానీ ఏమాత్రం అవకాశం లేదన్న విషయం అందరికీ తెలియజేస్తాం. ఇదే విధంగా ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర నాయకత్వానికి కూడా నేను మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్న మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పరంజ్యోతి గారికి కృతజ్ఞతలు. ఇదే విధంగా ఈ ఎన్నికలకి ఖచ్చితమైన ఓటుని, గతంలో 5,000 పైచిలకు ఓట్లు బహుజన సమాజ్ పార్టీకి రావడం జరిగింది. 2019లో జనసేన అలయన్స్ ద్వారా జనసేనతో పొత్తులో 28,000 చిల్లర ఓట్లు రావడం జరిగింది. ఇప్పుడు మాకు స్వతంత్రంగా పోటీ చేస్తున్నాం. పార్టీ బహుజన సమాజ్ పార్టీ ఏనుగు గుర్తు ద్వారా ఏనుగు గుర్తును బలంగా జనంలోకి తీసుకెళ్ళి మన ఓటు మనకి వేసుకోవాలి అనే నిదానంతో ముందుకు పెడతాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల ఐక్యతే ముఖ్యంగా మేము పనిచేయడానికి ముందుకెళ్తున్నాం. ఎస్సీ, ఎస్టీలు, బీసీల ఐక్యత కనుక అవగలిగితే ఈ దేశంలో ఖచ్చితమైన అభివృద్ధి జరుగుద్ది. ఇప్పటివరకు ఈ నియోజకవర్గంలో, అవనిగడ్డ నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి కూడా ఒకే సామాజిక వర్గానికి సీటు కేటాయిస్తూ
ఒకే సామాజిక వర్గానికి సీటు కేటాయిస్తూ, అంటే అధిక జనాభా ఉన్నారని అదే సామాజిక వర్గానికి సీటు కేటాయిస్తున్నారు. మిగతా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఏమైపోతారు? రాజ్యాధికారానికి నోచుకొని ఏ జాతి అయినా సరే అంతరించిపోవటం తథ్యం. ఉద్యమమే ముందుగా, గెలుపోటములు పక్కన పెట్టి మేము పోరాటం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మిత్రులందరికీ మరోసారి ఏనుగు గుర్తుకే ఓటేసి మన బలాన్ని మనం నిరూపించుకోవాలని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా కృతజ్ఞత, జైభీములు తెలియజేస్తూ సెలవు.